పట్టు చీరల ఉత్పత్తికి రాయలసీమలోని మదనపల్లి, ధర్మవరం, హిందూపురం ప్రాంతాలకు ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ చేనేత కార్మికులు తయారు చేసిన చీరలకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది. అయితే చేనేతను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంతో నేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. జీఎస్టీ ప్రభావము చేనేత రంగంపై పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా పట్టు చీరల ఉత్పత్తికి మదనపల్లి, ధర్మవరము, హిందూపురం ప్రాంతాలు పేరెన్నికన్నవి. ఇక్కడి నుంచి తయారైన పట్టు చీరలు దేశంలోని నలుమూలలకు కాబట్టి ఇతర ప్రాంతాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. ధర్మవరం పట్టు చీరల ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో తయారైన చీరలు ఇటు కంచితో పాటు మిగతా అన్ని చోట్ల అమ్ముడవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ రంగానికి కూడా ఇప్పుడు జీఎస్టీ అమలు వల్ల తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ముడి సరుకులైన వార్పు, రేషంకు 5% ట్యాక్స్ విధిస్తూ ప్రభుత్వం జీఎస్టీలో నిబంధన విధించడంతో పాటు మరోవైపు దీంతో పాటు టర్నోవర్ ట్యాక్స్ కూడా 20 లక్షలు దాటితే టర్నోవర్ ట్యాక్స్ కూడా వీరికి విధించే అవకాశం ఉంది. దీంతో ప్రతి 4 మగ్గాలున్న చేనేత యజమానులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. మనతో మాట్లాడడానికి మదనపల్లిలోని చేనేత వ్యూవర్స్ నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఎలాంటి సమస్యలు వీరు ఎదుర్కోబోతున్నారు, భవిష్యత్తులో ఇది వినియోగదారుని మీద ఎంత భారం పడుతుంది, మీరు చెప్పండి. సార్, ఈరోజు రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ రాయలసీమ ప్రాంతంలో ధర్మవరం, మదనపల్లి, చీరాల్లో అనేక చేయి మగ్గాలు, ఇక్కడ 10-15 వేల మగ్గాలు ఉన్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల ఎప్పుడూ లేనటువంటి ఈరోజు ముడి సరుకుల్లో 5% ట్యాక్స్ వేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక చీరకు వార్పు రేషము 500 రూపాయలు ఒక చీరకు ఎక్స్ట్రా పడుతుంది. అదేవిధంగా 20 లక్షల కంటే ఎక్కువ టర్నోవర్ ఉండే వాళ్ళకి ట్యాక్స్ అంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ 1 మగ్గము, 2 మగ్గాలు, 4 మగ్గాలు అందరూ వేసుకొని ఇక్కడే నివాసం ఉంటున్నాం. ఈ రోజు మా పరిస్థితి 4 మగ్గాలుంటే సంవత్సరానికి 20 లక్షల కంటే ట్యాక్స్ ఎక్కువ వస్తుంది. కాబట్టి దానికి మేము ట్యాక్స్ కట్టాలంటే ఈ విధంగా చీరకు 1000 రూపాయలు మాకు గిట్టుబాటు కావట్లేదు. ఎందుకంటే 1000 రూపాయలు కట్టే స్తోమతలో మేము లేం. ఎందుకంటే రాబో రోజుల్లో కూడా ఈ చేనేత వ్యవస్థ అంతా కూడా మూతపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ కోరుకునేది ఏమంటే దయవుంచి ఈ చేనేత రంగాన్ని మినహాయింపు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మీరు పవర్లూమ్ సెక్టార్ ఉంది, ఆ పవర్లూమ్ సెక్టార్ కు మీరు ట్యాక్స్లు వేసుకోండి. ఎందుకంటే వాళ్ళకి ఉత్పత్తులు ఎక్కువ, మెటీరియల్ ఇది కూడా అవసరం లేదు. కాబట్టి రేష్మ వార్పు వాళ్ళకి వేసుకోవాల్సిందా కోరుకుంటూ గౌరవనీయుల పెద్దలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము కోరుకునేది ఒకటి. జీఎస్టీ నిన్నటి నుంచి అమలైంది. మీరు ఏదైనా సరుకు తెచ్చారా ఇప్పుడు, లేకపోతే పాత సరుకుతోనే నడుపుతాం సార్. ఓల్డ్ సరుకు మాకు అడుగుతా ఉంటే సరుకు వాళ్ళు ఇంకా జీఎస్టీ క్లియర్ అయ్యేంత వరకు ఇయ్యమని చెప్తున్నారు. మొత్తం మీద జీఎస్టీ ప్రభావం తీవ్రంగా చేనేత రంగంపై, ముఖ్యంగా అది పట్టు చీరల తయారీపై పూర్తి స్థాయిలో భారం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రతి పండుగకు, ప్రతి ఉత్సవానికి, ప్రతి పెళ్లి శుభకార్యాలకు ప్రతి ఒక్కరూ పట్టు చీరలు కొనే నేపథ్యం ఇప్పుడు కనిపిస్తున్న నేపథ్యంలో ఒక్కో చీర మీద 2000 నుంచి 5000 పెరిగే అవకాశం ఉందంటున్నారు. మరో నాయకుడు ఉన్నాడు, చెప్పండి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, వినియోగదారులపైన ఇది ఎంత భారం పడబోతుంది? ఈ వినియోగదారులపైన చాలా భారం పడేటుంది. ఎందుకంటే ఇది చేనేత అనేది చాలా అతిపెద్ద, ప్రపంచంలోనే వ్యవసాయం తర్వాత అతిపెద్ద రంగం అంటే చేనేత రంగము. ఈ చేనేత రంగంలో ఈ ధర ఎక్కువ రేట్లు వస్తే కొంతమంది ఆత్మహత్య సిద్ధంగా ఉన్న చేనేత కార్మికులు ఇది దీనికోసమే చేనేత వాళ్ళకి సబ్సిడీ కింద పాస్బుక్లు ఇచ్చి సబ్సిడీ ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తున్నారు. 2000 సబ్సిడీ ఇస్తే కార్మికులకి కొంచెం ఉపయోగపడుతుంది. కార్మికులకి బాగా. జీఎస్టీ మీరు స్టార్ట్ అయింది కదా, మీ వరకు అధికారులు వచ్చారా? మీకు ఏమైనా బిల్లులు ఇవ్వడము కానీ మీరు ఈ విధంగా ట్యాక్స్ కట్టాలని ఏమైనా చెప్పారు? ఏమి అధికారులు రాలా, ఇప్పటికీ పార్టీ రాలా, ఎవరు రాలా మన దగ్గరికి. ఊరికి చెప్తానంటే దీన్ని ఆలోచించి కేంద్రంలో అరుణ్ జైట్లీని కలిసాము. అరుణ్ జైట్లీ ఏం చెప్పండి, 7వ తేదీ టైం పెట్టారు. ఇది జీఎస్టీ 19 లేదు, 7వ తేదీ మనకు తెలుస్తుంది. అందంగా మన పరిస్థితి చాలా దీనంగా ఉంది. చేనేత పరిస్థితి ఈ దేశంలోనే కాదు, మన ప్రపంచంలోనే ఇది పెద్దగా. ప్రస్తుతం చేనేత రంగానికి జీఎస్టీ విషయంలో, ముఖ్యంగా పట్టు చీరల విషయంలో సంబంధించి 7000 రూపాయలు ప్రస్తుతం ఉన్న చీర ఏకంగా ఇప్పుడు 10,000 రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని వీరు అంటున్నారు. ముఖ్యంగా ఇది మధ్యతరగతి వ్యక్తులకు, తీవ్రంగా మధ్యతరగతి వ్యక్తుల మీదనే భారం పడే అవకాశం ఉంది. ఒక్కో చీర మీద ట్యాక్స్ల రూపంలోనే ముడిసరుకు, వార్పు, రేషము, అదేవిధంగా టర్నోవర్ ట్యాక్స్ తో కలిసి మొత్తం 800 రూపాయల వరకు అధికంగా పడే అవకాశం ఉంది. దీంతో మొత్తం 1000 రూపాయల వరకు రేటు పెంచి అమ్మాల్సిన అవసరం ఉందని వీరంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు
వేలాది మంది చేనేత కార్మికులు దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఒక రాయలసీమ ప్రాంతంలోనే మదనపల్లి, హిందూపురము, ధర్మవరం ప్రాంతంలోనే సుమారు 10,000 మగ్గాలు, చేనేత మగ్గాలు ఉన్నాయి. ఒక్కో చేనేత మగ్గానికి 2 కార్మికులు వేసుకునే సుమారు 25,000 మంది వరకు కార్మికులు పనిచేసేవారు నేరుగా మగ్గం మీదే. మిగతా అనుబంధ రంగాల్లో పనిచేసే కార్మికులు అంతా మొత్తం కలిసి 1,00,000 మంది వరకు దీని మీద ఉపాధి పొందుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో దీని మీద అదనంగా ట్యాక్సులు వేయడం వల్ల భవిష్యత్తులో చేనేత రంగం నిర్వీర్యం అవుతుందని వీరు అంటున్నారు. జీఎస్టీ విషయంలో సంబంధించి ఇప్పటి వరకు త్రిశంకు స్వర్గంలోనే వీరు ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు మీకు 5% ట్యాక్స్ అని విధించడం వల్ల ట్యాక్స్ కు సంబంధించి అధికారులు ఎవరు వీరి దగ్గరికి రాలేదు. కొనుగోలు వీరికి అమ్మడానికి, వార్పు రేషం అమ్మడానికి కూడా యజమానులు ఇప్పటి వరకు వారు ముందుకు రావడం లేదు. పూర్తి స్థాయిలో అధికారుల నుంచి ఎంత ట్యాక్స్ అనే విషయాలు అధికారికంగా వచ్చిన తర్వాతనే తాము అమ్మకాలు చేస్తామంటున్నారు. దీంతో చాలా చోట్ల మార్గాల మీద పనులు కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయంలో వెంటనే ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలంటూ వీరు కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, ఎన్టీవీ, మదనపల్లి మగ్గాల నుంచి.